ఎంతమందికి ఉందండి ఈ అలవాటు రాత్రి మిగిలిపోయిన బిర్యానీ తర్వాత రోజు పొద్దున్నే వేడి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇంక మధ్యాహ్నం భోజనం చేసేద్దామండి. ఇది వచ్చేసి మా అమలాపురంలో చాలా ఫేమస్ అయిన గణపతి నుంచి తెచ్చుకున్నాను బిర్యానీ. రాత్రి తినలేదన్నమాట. అందుకే నెక్స్ట్ డే ఏం చేస్తామంటే పొద్దున్నే మంచి వేడివేడిగా కుక్కర్ లో పెట్టుకుని మంచి ఉడికించుకుని తింటే భలేగా ఉంటుంది బిర్యానీ. వచ్చేసి లెగ్ పీస్ అండి, అంటే ఫారం కోడిది అనమాట. దీనికి గద పీస్ కూడా అంటాం మేము. బాయిలర్ చికెన్ ఎవరు ఎంకరేజ్ చేయరనమాట, ఓన్లీ ఫారం చికెన్ తింటారు. ముక్క గట్టిగా ఉండి బాగుంటది అనమాట. గణపతి నుంచి తెచ్చుకున్నాను. మన అమలాపురంలో ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు బిర్యానీ కామెంట్ చేయండి ఎక్కడ బాగుంటుందో. ఇప్పుడు ఒక గ్లాస్ ఆక్టోస్ అయితే లేపేసా. ఇది వచ్చేసి పండుగప్పు చేప ఎగిరండి. బిర్యానీ గట్టిగా గుద్దాను. తినే మూడైతే లేదు. డబల్ రోస్ట్ చేసుకుంటే బెల్ల ఉంటది అనమాట. చిన్న చేప ముక్క అయితే తీసుకున్నాను, ఎందుకంటే లచ్చించారండి. తినే అదృష్టం చాలా మందికి లేదండి. ఒకప్పుడు నేను కూడా తినేవాను కాదన్నమాట. కొద్ది రోజుల క్రితం తినడం స్టార్ట్ చేశాను. చేప ముక్క కలుపుని తింటే ఉందా నిజంగా టేస్టింగ్ మామూలుగా లేదు. చెప్తున్నానండి, తినాలంటే నిజంగా అదృష్టం అయితే ఉండాలి. నిజంగా ఆఖరికి వచ్చేసినప్పుడు ఎలా ఎవరైనా సరే చేతితో ఆకు నాకివ్వాల్సిందే ఖచ్చితంగా. టేస్ట్ చేసారు, లక్షించారు. కామెంట్ చేసేయండి వద్దాం ఎంతమంది తిన్నారో. ఈ లోపల అయిపోయిన తర్వాత చాక్లెట్ అనిపించింది. ఒక డైరీ మిల్క్ అయితే ఉంది, దాని అయితే లేపేశాను. లోపల కోకోనట్ జ్యూస్ బోర్డు మనం నుంచి చూస్తున్నాను. అమలాపురం ఎర్రం దగ్గర కొత్తగా పెట్టినట్టున్నారు షాప్. ఇది అలాగే అంబియన్స్ అయితే చాలా బాగుంది. మొక్కలు అలా గాలి నిలబెట్టాను అనమాట. నేను కూడా పైన రూమ్ చెప్పించుకున్నాను కదా, ఈ టైప్ చెప్పించుకుంది ఫిక్స్ అయ్యింది. ఇక్కడ చూసిన తర్వాత ఒక కోకోనట్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాను. 49 రూపీస్ అంతేనండి. కానీ థిక్నెస్ తో చాలా బాగుంది. ఇంకా ఈ క్వాలిటీ ఉంటుంది అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది అని చెప్పి ఇంకా 6 జ్యూస్ కూడా లేపేసాను. బోర్డు చూసి షాక్ అయ్యాను అనమాట. ఏ జ్యూస్ అయినా 30 రూపాయలు అండి కేవలం. కూడా పార్సల్ పట్టుకెళ్ళిపోయిన కోల్డ్ కాఫీ ఒకటి, కోకోనట్ జ్యూస్ ఒకటి. మన దగ్గర ఫ్రెష్ గా ఈ రోజు తయారైన టమాటా పచ్చడి అనమాట. పొద్దున్న చూపించింది ఏంటంటే దాంట్లో తాలింపు వేయలేదు. తాలింపు వేస్తే ఏంటంటే ఇలా ఉంటది అనమాట. ఇంకా ఆయిల్ కలపాలి. అదొక మిక్స్చర్ ఉంటుందండి. దాంట్లో కూడా ప్రతిదీ కూడా మీరైతే కొనుక్కోవచ్చు. ఇంక ఈవినింగ్ అయింది, ఫ్రెండ్స్ తో పాటు వాలీబాల్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాను. లైట్ ఫెయిల్యూర్ అయిపోయినా సరే మా వాళ్ళు ఆడడం ఆపట్లేదు, అంత కసిగా ఆడుతున్నారు. ఇంక మళ్ళీ రేపు పొద్దున్న వీళ్ళు కలుద్దాం.